అత్తయ్య గారు, అమ్మా ఇవాళ నేను సరుకులు కొనడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఏవో మామిడికాయలు కనిపించాయి. సరే, గ్రీన్గా ఉన్నాయి అని కొందాం అనుకున్నాను. ఇంత లోపల ఒక చైనీస్ ఆవిడ ఆ, ఈ మామిడికాయలు ఎర్రతోలు ఉన్నవి కొంచెం పుల్లగా ఉంటాయని చెప్పారనమాట. అరే నిజమేనా అని చెప్పి సరే ఎర్రతోలు ఉన్న మ్యాంగో కొందాంలే అని ఇంకో 3 మామిడికాయలు పట్టుకొచ్చి సరే తరిగాం. ఈ మామిడికాయతో ఆవకాయ వేసుకుందామని. అయితే మీకు ఇక్కడ 2 గిన్నెలు ఉన్నాయి కదా, ఒక దాంట్లోనేమో రెండిట్లోనూ మామిడికాయ ముక్కలు ఉన్నాయి. కానీ 2 ఎందుకు పెట్టుకున్నాము? ఒక దాంట్లో కొంచెం పిక్క వచ్చినాయి, ఆవకాయకి పెడదాం, పిక్క రానివి పంచదార ఆవకాయ పెడదామని. అట్లనా? మరి ఇక్కడ ఏమిటి, ఇక్కడ ఆయిల్ పెట్టారు, ఈ అది పక్కన పచ్చడి మూకుళ్ళు. కోసం ఆయిల్, ఆవ పొడి, నువ్వుల పొడి, షుగరు, ఉప్పు, కారం, మెంతి పొడి అన్నీ పెట్టాము తయారుగా. ఈ మెంతులు, జీలకర్ర కొంచెం నూనె కాగాక దింపే ముందు వేసి అవి కొంచెం ఎర్రగా అయ్యాక పై నూనె అంతా తీసి అది కొంచెం పక్క ముక్క దంచి ఇక పంచదార ఆవకాయలు వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. అట్లనా? తడి మెంతి అంటాను దాన్ని. ఓకే. సో ఇక్కడ మనం ఆవకాయ 2 రకాల ఆవకాయలు చేస్తున్నాము. అవును. కానీ ఇక్కడ మనం పెట్టిన ఇంగ్రీడియంట్స్ కొన్ని మాత్రం పంచదార ఆవకాయకే ఉపయోగిస్తాం. అవును. అంటే ఇక్కడ మనకి నువ్వుల పౌడర్ ఉంది, నువ్వుల పౌడరు, షుగరు, కొంచెం ఆవ పొడి, కొంచెం మెంతి పొడి, ఉప్పు, పసుపు, కారం, కొంచెం ఆయిల్, ఆ తడి మెంతి, ధనియాల పొడి కొంచెం, ఇవన్నీ పంచదార ఆవకాయకి వేస్తాం. సరే, అయితే నేను ఒక పని చేస్తాను. ఇక్కడ మనం ఈ నూనె వేగిన తర్వాత మనం ఈ జీలకర్ర తర్వాత మెంతులు వేసినాం కదా, అది నేను కొంచెం గ్రైండ్ చేస్తాను. గ్రైండ్ చేశాక అప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. సరే అత్తయ్య గారు, ఈ మెంతులు జీలకర్ర మనం వేగిన నూనెలో వేసాం కదా, ఇదిగో ఇది మిక్సీ చేసి యాక్చువల్గా నేను దంచాను అనమాట రోట్లో, ఇలా చేసాము. ఇప్పుడు మనకు అన్నీ ఉన్నాయి. సో మీరు ఫస్ట్ ఏ ఆవకాయ చేస్తారు? వట్టి ఆవకాయ కలుపుతా. సరే, ఓకే, ప్రాసెస్ స్టార్ట్ చేయండి మరి. ఉప్పు, ఏ కప్పుతో అయితే మీరు ఉప్పు కొలిచారో అదే చిన్న కప్పుతో మళ్ళీ కారం అంతే వేస్తున్నారు. అంతే. ఈ కారము, ఈ ఆవపిండి మామూలుగానే వేస్తా. ఆవకాయ ఆవ పొడి అంటే మనం ఆ మెజరింగ్ కప్పుతో అనుకుంటే ఎంత అంటారు? ఒక 2 కాయలు కలిపావు నువ్వు ఇప్పుడు. ఆ 2 కాయలు, ఒక కాయ కాబట్టి తరిగినావు. అంటే బేసిక్గా ఇప్పుడు మీరు ఈ కప్పుతో ఇంత కప్పు ఉప్పు, ఇంత కప్పు కారం వేశారు కదా, మిగతా అవన్నీ మామూలుగా వేసేస్తాను. అంటే ఆవపిండి ఒక 1/2 కప్పు అనుకోవచ్చా? 2 స్పూన్లు వేసి 1/2 కప్పు అనుకోవచ్చు. ఈ చిన్న కప్పులో 1/2 కప్పు వేసారని అనుకుంటా. కొంచెం పసుపు వేసాను. ఇక మెంతి పొడి ఒక 1/2 స్పూను, మెంతి పొడి 1/2 స్పూను. అంటే మళ్ళీ ఇదే కప్పుతో మీరు చెప్పండి. దీంట్లో కొంచెం ఒక పావు మెంతి పొడి, ఒక పావు ఆవ పొడి అలా వేసాను. కొంచెం నూనె వేసి కలుపుతాను. కొంచెం ఇది కూడా వేస్తే రుచి ఉంటుంది. మరి నూనె మీకు చల్లారినట్టు అనిపిస్తుంది? చల్లారలేదు నూనె. అయితే ఓ పని చేద్దాం, ఇది ఇలా మీరు కలుపుకొని కాసేపు ఉంచాక మనం పంచదార ఆవకాయ కూడా కలుపుకుందాము. ఇంత లోపల నూనె చల్లారాలి. అవును, నూనె చల్లారకపోతే ఏమవుతుంది? చల్లారకుండా వేస్తే బూజు వస్తుంది, ముక్క మెత్తబడుతుంది. ఇది కాదు, నూనె చల్లారంటే కలపాలి. సరే, ఆవకాయకి పచ్చి నూనె కూడా కలపవచ్చు, కానీ పంచదార ఆవకాయకి మాత్రం పచ్చి నూనె కలపవద్దు, బాగుండదు. ఆవకాయకి మాత్రం అవసరం పడితే పచ్చి నూనె కూడా కలపవచ్చు. మీరు ఏ నూనె చేసాం ఇప్పుడు? మనం పల్లి నూనె కాగబెట్టింది వేస్తున్నాం. కొంచెం ఆవకాయకి తక్కువ అయ్యేటట్టుంది, పచ్చి నూనె వేస్తా పైనుంచి తక్కువ అయితే. ఇప్పుడు మనము పంచదార కలుపుకుంటున్నాం.
నేను ఇది కూడా ఒక గిన్నెడు, చిన్న గిన్నెతో గిన్నెడు కారము, గిన్నెడు ఉప్పు. ఇది గుంటూరు కారం పట్టుకొచ్చాను నేను ఇవాళ. మస్తు కారం ఉంటుంది గుంటూరు కాయలు. ఇందులో కూడా ఆవకాయకి కొంచెం ఆవు పొడి ఎక్కువ వేస్తాము, పంచదార ఆవకాయకి మెంతి పొడి ఎక్కువ వేస్తాము, ఆవు పొడి తక్కువ వేస్తాం కొంచెం. అట్లనా? ఒక స్పూన్ ఆవు పొడి వేసాం, మెంతి పొడి 2 స్పూన్లు వేస్తాం. పంచదార ఆవకాయకి కొంచెం, ఆవు పొడి కొంచెం ఇది స్పూన్. పసుపు వేయలేదు, పసుపు. నువ్వులు మనము నువ్వులు వేయించుకొని చల్లారాక కోర్స్గా గ్రైండ్ చేసుకున్నాము. కారం గిన్నె, ఒక చిన్న గిన్నెడు కారము, చిన్న గిన్నెడు ఉప్పు వేస్తే 2 గిన్నెలు నువ్వుల పొడి పోయాలి. అట్లనా? నువ్వులు మంచిగా, నువ్వుల పౌడరు మంచిగా వేసుకోవాలి. డబల్ కప్ వేసుకోవాలి. నువ్వుల ఆవకాయ అంటారు. నువ్వులు, పంచదార. ఇది కూడా ఇది కొంచెం స్వీట్ తక్కువ తిన్నా ఏం కాదు, కొంచెం తక్కువ వేసుకోవాలి. జనరల్ గా గోదావరి సైడ్ బెల్లం ఆవకాయ చేసుకుంటారు, మీరేమో షుగర్ వేస్తున్నాం అంతే. తడి మెంతి. ఈ తడి మెంతి మీరు ఇందులో పంచదార ఆవకాయలో కొంచెం ఎక్కువ వేశారు కదా? అవును. ఎందుకు అలాగా? పంచదార ఆవకాయకి అది ఎక్కువ వాడతారు, ఆవకాయకి తక్కువ వాడతారు. మెంతి ఆవకాయకి మెంతి పొడి ఎక్కువ వాడతారు, ఈ ఆవకాయకి ఆవ పొడి ఎక్కువ వాడతారు. అట్లా కొంచెం ఈ పంచదార ఆవకాయకి 1 స్పూన్ ధనియాల పొడి వేస్తాం, 1 స్పూన్, చిన్న స్పూన్తో 2 స్పూన్లు వేస్తాం అంతే. టీ స్పూన్తో 2 టీ స్పూన్ల ధనియాల పౌడర్ వేసారు పంచదార ఆవకాయకి. మీరు ఇదే వరంగల్లో ఉండుంటే ఎన్ని ముక్కలు పెట్టేవారు అత్తయ్య గారు? ఎన్ని మామిడికాయలు? 50 కాయ పెడతాను. అందరు పిల్లలకు పంపిస్తాను ఇంట్లోకి. 50 కాయ. ఇదివరకు మొదటి చిన్న పిల్లలప్పుడు 100 కాయ పెట్టేదాన్ని దామెలో ఉన్నప్పుడు. వరంగల్కి వచ్చాక 50 కాయలకు వచ్చాం. ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్ళు ఇంకా ఎక్కడికి పోతే అక్కడ వాళ్ళు ఎప్పుడు పెట్టమంటే అక్కడ పెట్టేసి వస్తాను తప్ప ఇంట్లో పెట్టడం తక్కువ. 2 సంవత్సరాలు బట్టి చల్లారలేదు, పూర్తి చల్లగా కావాలి. సో మనమైతే ఇప్పుడు కలుపుకోవాల్సిందంతా అయితే కలిపేసాం. సరే, మనము కొంచెం చిన్న బ్రేక్ తీసుకొని ఆ నూనె కూడా చల్లారాలి కదా బాగా, లేకపోతే ముక్కని పాడు చేస్తుంది కాబట్టి, ఆవకాయ పాడవుతుంది కాబట్టి పూర్తిగా నూనె చల్లారాక మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు ఏ ఆవకాయలో వేస్తున్నారు? మామూలు ఆవకాయలో పచ్చి నూనె వేస్తారు, బాగుంటుంది. పచ్చి నూనె వేస్తున్నా. దేంతో అయితే మీరు ఉప్పు కారం ఒక మెజరింగ్ కప్పు వాడారు కదా, దాంతోనే 2 కప్పుల నూనె తీసుకొని పచ్చి నూనె వేస్తున్నారు. మనం ఈ ఆవకాయకి కోల్డ్ ప్రెస్డ్ వేరుశనగ నూనె వాడుతున్నాం. మనం మొన్నట్లాగా ఆయిల్ చూసుకుంటూ వేయండి ఆయిల్, మళ్ళీ ఎక్కువైతే కూడా కష్టమే. అదే కదా, ఈ పులుపు ఉంటేనే గుంజుతాయి, పులుపు లేకుంటే కాయలు ఎక్కువ పులుపు లేవు కదా. మనకి ఇక్కడ దొరికే కాయల్లో పులుపు కష్టమే, అట్లా దొరకడం. పులుపు లేకపోవడం కాబట్టి ముక్క పులుపు గుంజట్లే, అందుకే అన్ని ముక్కలు ఎక్కువ, ఉప్పు కారం తక్కువ వేస్తుంది అవుతుంది ఇక్కడ. ఇంకా వేయినా కొంచెం ఆయిల్ సరిపోతుంది. వద్దు, రేపు చూసుకొని కలుపుకుందాం. సరే, అయితే మనం 2 కప్పుల ఆయిల్ తీసుకున్నా కూడా 1.5 కప్పే వేసుకున్నాం ఇప్పుడు. అది రేపు మళ్ళీ ఎంతవరకు పీల్చుకుంది అని దాన్ని బట్టి చూసి మళ్ళీ ఇంకొంచెం కావాలంటే రేపు. కొంచెం తీయగానే ఉంది, పీల్చుకుంటుందో లేదో అని కొంచెం తక్కువ వేసాము, రేపు చూసి కలుపుకుందాం. సరే, సో ఇప్పుడు మనం ఈ ఆవకాయని కలుపుకోవడం అయింది. దీన్ని మూత పెట్టుకుని ఒక పక్కన పెట్టుకుందాము. 24 అవర్స్ తర్వాత మళ్ళీ దాని పరిస్థితి చూసి ఎక్కడ నూనె కొంచెం కనిపించట్లేదు అంటే ఇక్కడ మనం పక్కన సేవ్ చేసుకున్న నూనెని కలుపుకుందాం. అంతేనా? అంతే.
ఓకే, నూనె చల్లారింది. చల్లారిందమ్మా, కలుపుతున్నాను. పంచదార ఆవకాయలో మాత్రమే వేడి చేసిన నూనె చల్లార్చి మనం కలుపుతున్నాం. ఇందాకట్లాగానే 2 కప్పులు ఆయిల్, కాకపోతే ఇందులో మనం నువ్వులు తర్వాత మరి షుగరు అవన్నీ వేసాం కాబట్టి ఆవకాయ కొంచెం ఎక్కువ క్వాంటిటీ లాగా అనిపిస్తుంది. అందుకని మనం మొత్తం నూనె కలుపుతామేమో చూద్దాం. ఇంకా కొంత ఆయిల్ ఇక్కడ ఉంది. అలానే ఈ చిన్న చిన్న గిన్నెల్లో తీసుకున్నాం కదా ఇవి ఇంగ్రీడియంట్స్ అన్నీ, మనం ఇప్పుడే అవన్నీ దాచేయాలనుకోవద్దు. నేను ఇలా ప్లేట్లో పెట్టుకొని మళ్ళీ మూత పెట్టి 24 గంటల తర్వాత మళ్ళీ ఏదైనా అడ్జస్ట్ చేయాలి అంటే వాడటానికి అలా పెట్టాను. ఇదంతా మొత్తం వేసేసారు. సరిపోయిందా అత్తయ్య గారు? సరిపోయిందమ్మా. ఇప్పుడు మనం చూడడానికి ఇది కొంచెం గట్టిగా ఉన్నా కూడా రేపు మళ్ళీ 24 గంటల తర్వాత అంతా సర్దుకుంటుంది. అప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకొని ఏమైనా అవసరమైతే ఇక్కడ ఇంగ్రీడియంట్స్ పెట్టాం కదా ఇవి మిక్స్ చేసుకోవచ్చు. అంతేనా అత్తయ్య గారు? అంతే అమ్మా. ఒక్కసారి పంచదార ఆవకాయ రెసిపీ టకటక చెప్పండి. ఉప్పు, కారము, పంచదార, కొంచెము పసుపు, మెంతి పొడి, కొంచెం ఆవ పొడి, తడి మెంతి అని కొంచెం నూనెలో మెంతులను జీలకర్ర, నూనె కాగాక దింపే ముందు కొంచెం మెంతులు, జీలకర్ర, ఇంగువ వేస్తాం. అది కొంచెం నూరేసి అదంతా కలిపి వేస్తాం. అంతే కలుపుతాం, అంతే పచ్చడి. మరి ఆవకాయకి పచ్చి నూనె అయినా పర్వాలేదు. ఉప్పు, కారం, కొంచెం ఆవ పొడి, కొంచెం మెంతి పొడి అవి కలిపి ఆవకాయ పెడతాం. అయితే మీరు ఒక లాజిక్ చెప్పారు. పంచదార ఆవకాయకి ఎంత మెంతి పౌడర్ వేయాలి, ఆవకాయకి అయితే ఎంత మెంతి పౌడర్ వేయాలి, ఇదేనా? మరి మీరు ఒక ఆవ పొడి మెంతి పొడి గురించి కొంచెం చెప్పారు. ఆవకాయకి కొద్దిగా ఆవ పొడి ఎక్కువ వేయాలి, మెంతి పొడి కొంచెం వేయాలి. మన పంచదార ఆవకాయకి మెంతి పొడి ఎక్కువ వేయాలి, ఆవ పొడి తక్కువ వేయాలి. అట్లనా? సరే అత్తయ్య గారు, మళ్ళీ మనం రేపు కలుద్దాము. ఈ ఆవకాయలు ఎలా ఉన్నాయో చూసుకొని మళ్ళీ కంటిన్యూ చేద్దాం అప్పుడు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. నెక్స్ట్ డే అంటే ఆవకాయ పెట్టిన ఒక 10 గంటలకి ఇలా ఉందన్నమాట. ఇదేమో పంచదార ఆవకాయ, ఇదేమో మామూలు ఆవకాయ. చూస్తుంటే కొంచెం ముక్క ఊరినట్టే అనిపిస్తుంది. సరే, ఇంకొక 8 గంటలు, ఇంకొక 10 గంటలు ఆగుదాం. అత్తయ్య గారు, ఇప్పుడు 24 గంటలు అయింది కదా మనం ఆవకాయ పెట్టి. అవునమ్మా. ఎలా ఉంది ఇప్పుడు? చూడు ఎంత బాగుందో, మంచిగా నీగడలాగా చక్కగా వచ్చింది. ఇది పంచదార ఆవకాయ. మరి మామూలు ఆవకాయ? మంచిగా వచ్చిందా? మంచిగా వచ్చింది. మీరు మామిడికాయ ఎలా కట్ చేయాలో చెప్పారు కదా, ఒకసారి చెప్పరా అది? మామిడికాయ ముక్కకు పిక్క ఉండాలి. కొంచెం పిక్క ఉంటే పచ్చడి ఖరాబ్ కాదు, మంచి చాలా రోజులు ఉంటుంది, గట్టిగా ఉంటుంది ముక్క. ఆ పిక్క లేకుంటే ముక్క మెత్త పడుతుంది, పచ్చడి అంత టేస్ట్ అనిపించదు. కొంచెం కష్టమైనా కట్ చేయడము, కాస్త కష్టపడితే ఎక్కువ రోజులు వస్తుంది. పిక్క ఉంటే మంచిగా ముక్క మెత్త పడకుండా బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ.